మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయంటే దేవుని స్తుతించాలి. నేను అనే పదం తొలగించుకోవాలి. అంతా దేవుని కృప అనాలి. పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. పేతురుతో ఒక ప్రశ్న అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను ఏం చేయి? కాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను మేపు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా చిన్న గొర్రెలను కాయమంటాడు. అంటే 3 సార్లు పేతురు బొంకినాడు యేసుని ఎరగనని. కానీ 3 సార్లు అదే నోటితో దేవుడు పలికించినాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ సేవ నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే దేవుని సేవ చేయాలి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ముసలితనం వచ్చినప్పుడు ఎన్నెన్నో ఆశలు ఉంటాయి, ఎంతెంతో ఆసక్తి ఉంటుంది. కానీ వయసు పైబడినప్పుడు వారికి చేయడానికి ఆ త్రాణి ఉండదు. కాబట్టి యవనంలోనే when you have hot blood flowing in your veins, when God has given you energy, when God has blessed you to this extent, it is very much needed for you to take part in the ministry for the glory of God. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను.